హాయ్ ఫ్రెండ్స్, ఎట్లా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ గోంగూర చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా? తంబేల్లో చూసారు కదండి, గోంగూర బోటి కర్రీ అనమాట. సో ఎలా చేశానో చూసేయండి. నేను వచ్చేసి గోంగూర కట్టలు వచ్చేసి ఒక 3 కట్టలు అయితే తీసుకున్నానండి. చిన్న ఆకు తీసుకోవాలండి. గోంగూర ఎప్పుడైనా సరే మనం చిన్న ఆకు తీసుకుంటేనే చాలా టేస్ట్ అనేది కర్రీకి చాలా బాగుంటుందన్నమాట. 3 కట్టలు అయితే గోంగూర తీసుకున్నాను. కేజీ అయితే బోటి తీసుకున్నాను. ఇదిగోండి, శుభ్రంగా ఆకునైతే ఒక 4-5 టైమ్స్ అయితే బాగా కడిగేసి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మనం బాండలు పెట్టుకొని ఆకునైతే నేను ఇప్పుడు ఉడికిస్తున్నాను అనమాట. దీంట్లోకి వచ్చేసి ఒక ఆనియన్ తీసుకున్నాను, మీడియం ఆనియను. టమాటాలు వచ్చేసి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి వచ్చేసి ఒక 5-6 దాకా తీసుకున్నాను. ఇలా తుంపేసుకొని మనం మొత్తం కూడా ఇందులో వేసేసుకోవడమే. చూడండి, ఈ విధంగా మొత్తం ఇలా వేసేసుకోవాలన్నమాట. బాగా మనకి ఆకులో మగ్గితే చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం కొంచెం రుచికి తగ్గట్టుగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఒక స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు కారం అయితే యాడ్ చేద్దామండి. కారం ఇది మనం ఎప్పుడు కూడా మసాలా కారమే యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీస్కి. ఎందుకంటే అన్ని దినుసులు వేస్తారు కాబట్టి టేస్ట్ అనేది కూడా మనకి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదండి, ఒక 2 స్పూన్లు ఆయిల్ అయితే వేసేసి మూత పెట్టేసి దీన్ని అయితే మనం ఆవిరి పట్టిద్దాం, ఉడికనిద్దాము కాసేపు. ఒక 10 మినిట్స్ చాలండి, ఎక్కువ ఏం పట్టదు. ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసి మనం ఉడకనిద్దాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక బాణలు పెట్టుకొని బోటి ఉంది కదండి, శుభ్రంగా మనం బాగా కడిగిచ్చేసాను. శుభ్రంగా బాగా బయట చేపించాను అనమాట. మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత 2 టైమ్స్ 3 టైమ్స్ అయితే బాగా మనం వెనిగర్ వేసి బాగా కడగాలండి. కడిగిన తర్వాత ఇదిగోండి, నీళ్ళైతే వాటర్ అయితే నేను పోయలేదు. ఎందుకంటే లేత కూర అనమాట. లేత కూర తీసుకుంటే మనకి ఎప్పుడైనా కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి. ముదురు కూర తీసుకుంటేనే కుక్కర్లో వేసుకొని ఉడికించాలి బాగా. ఇది వచ్చేసి నేను తీసుకుంది లేత కూరనండి. చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, ముక్కకు కూడా పట్టాలి కదండి ఉప్పు, పసుపు, ఒక స్పూన్ కారం అయితే వేసి, చూసారు కదా వాటర్ ఏమీ లేదు. నేను కడిగిన వాటర్తోనే అట్లా మనం కడిగేటప్పుడు తీస్తాం కదండి, ఆ వాటరే ఉందన్నమాట. అవి కూడా ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడకపెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయితే ఉడకనివ్వాలండి. చక్కగా మెత్తగా ఉడికిపోద్ది అనమాట లేత కూర అయితే. అదే కుక్కర్ అనుకోండి, ముదురు కూర అనుకోండి, కుక్కర్లో వేసి కనీసం ఒక 10 మినిట్స్ అయినా మనం 3 విజిల్స్ వచ్చిందాకా ఉంచాలి. ఈలోపు ఆకు కూడా చక్కగా మగ్గిపోయిందండి. ఇంకొంచెం 5 మినిట్స్ మగ్గనిద్దామని మూత పెట్టాను. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి అల్లం వెల్లుల్లి, ఒక అంగుళం ముక్క అయితే అల్లం తీసుకున్నాను. ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి బాగా దంచేసుకొని కచ్చాబిచ్చాగా పక్కన పెట్టేసుకున్నాం. గోంగూర అయితే బాగా మగ్గిపోయిందండి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా నీళ్ళన్నీ ఇనికిపోయి మనం వాటర్ ఇందులో కూడా వాటర్ పోయలేదండి. చూసారు కదా, చక్కగా ఇనికిపోయింది అనమాట. ఇట్లా చల్లారిన తర్వాత శుభ్రంగా పప్పు గుత్తితో మనం మెదిపేసుకోవడమే. ఇలా చక్కగా చూసారు కదా, ఇట్లాగా మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా ఇట్లా కచ్చాబిచ్చాగా మనం దంచి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇదిగోండి బోటి కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోతుందండి. నేనైతే వాటర్ పోయలేదని చెప్పాను కదండి, కొంచెం మళ్ళీ చూశాను, ముక్క అయితే లైట్గా ఉడకలేదన్నమాట. మళ్ళీ మరలా కొంచెం వాటర్ పోసి అయితే ఒక గ్లాస్ వాటర్ అయితే పోసి మళ్ళీ మూత పెట్టి ఉంచాను, ఉడికిపోయింది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం తాలింపు వేసేసుకుందాం. ఒక 3 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నానండి వేరే బాణలు పెట్టుకొని. ఆ తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ అయితే కోసి కట్ చేసి వేసుకుందాం. ఇది మరీ అంత ఫ్రై అవనవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలన్నమాట. ఇప్పుడు ఇందాక మనం కచ్చాబిచ్చాగా అల్లం అయితే దంచి పెట్టుకున్నాం కదండి, అల్లం పేస్టు,
అల్లం పేస్ట్ కూడా ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్, ఎప్పుడైనా మనం ఏ కూరలోకైనా సరే ఫ్రెష్గా నూరుకొని వేసుకుంటే ఆ టేస్టే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు చేసినా కూడా అలాగే చేస్తాను అనమాట. ఓకే, ఇప్పుడైతే లైట్గా ఫ్రై అయిపోయింది కదండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేపించేసుకున్నాము. ఆ తర్వాత బోటి ముక్కలు ఉడికినవి ఉన్నాయి కదండి, అవి కూడా ఇవి మొత్తం కూడా వేసేసుకొని ఒక్క స్పూను గరం మసాలా అండి, చెక్క, లవంగ, యాలక్కాయలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, ఇవన్నీ ఎండు కొబ్బరి అన్నీ కలిపి మిక్సీ పట్టి పెట్టుకున్న పౌడర్ అయితే ఒక స్పూన్ వేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఒక 4 రెమ్మలు అయితే కరివేపాకు వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఆయిల్లో అయితే ఫ్రై అవనిద్దాము. ఫ్రై అయిన తర్వాత ఒక 2 గ్లాసుల దాకా వాటర్ పోసానండి. ముక్కల్లో మనకి బాగా ఈ మసాలా అంతా కూడా పట్టి బాగా ఉడుకుతుందన్నమాట. ముక్కలన్నిటికి కూడా చక్కగా పట్టేస్తుంది ఆ మసాలా అంతా కూడా. ఒక 5 మినిట్స్ అయితే ఉడకనిద్దాము. చూడండి, ఈ విధంగా అయితే ఉడికిపోయింది, చాలండి. ఇప్పుడు మనం గోంగూర పక్కన పెట్టుకున్నాం కదండి మెదిపి, అందులో ఇదంతా కూడా బోటి అంతా కూడా తాలింపు అంతా కూడా తీసుకెళ్ళి ఇందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు బాగా గోంగూర మొత్తం కూడా ఆ మిశ్రమానికి బోటికి పట్టేలాగా మొత్తం కలిపేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే కలపాలన్నమాట. చూసారు కదా, ఎక్కడ కూడా మనకి గోంగూర వాటర్ వేసాం కదండి, కొంచెం మరిగింది కదా బోటీలో, అది మొత్తం దీంట్లో సెట్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, ఒక్క 5 మినిట్స్ అయితే మూత పెట్టేసి మనం పక్కన పెట్టేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాం ఒక 5 మినిట్స్. చాలా ఈజీ అండి. బోటీ కర్రీ అంటే మనం ఏంటో అనుకుంటాం కానీ బోటీ ఒకటి చేయడమే కానీ కష్టం. కర్రీ అయితే చాలా ఈజీ అండి, కష్టపడని అవసరం లేదు అంత పెద్దగా. చాలామంది భయపడతారు బోటీ కర్రీ అంటే. మనం బయట నుంచి తెప్పించుకొని బయట బోటీ అంతా కూడా చక్కగా చేపించేసుకుంటే అన్నీ రెడీగా ఒక 5 నిమిషాల్లో మనం కర్రీ అయితే చేసేసుకోవచ్చు అనమాట. రుచికరమైన బోటీ కర్రీ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈజీగా. చూసారు కదండి, ఇట్లా 5 మినిట్స్ తర్వాత నేను మూత తీసాను. చక్కగా మొత్తం దగ్గరికి అయిపోయిందనమాట. ఇట్లా ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలండి కర్రీకి. ఏ కూర అయినా సరే మనకి ఇలా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతే కనుక మనకి కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థమండి. వాటర్ పోసిన తర్వాత ఆయిల్తో వాటర్ అంతా పీల్చేసి ఆయిల్ పైకి ఎప్పుడైతే వస్తుందో కర్రీ అనేది రెడీ అయిపోయిందని అర్థమండి. చూసారు కదండి, గుమ్మగుమ్మలాడే బోటీ కర్రీ చాలా బాగా కుదిరింది. చూసారు కదా, చక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి, ఎంత చక్కగా మొత్తం కూడా బోటీకి అంతా పట్టేసిందండి గోంగూర. ఇందాక మనం వాటర్ వేసాం కదా, అది మొత్తం కూడా ముద్దలా అవ్వకుండా చక్కగా లూజుగా చక్కగా మనకి కలుపుకోవడానికి గ్రేవీ లాగా చక్కగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వేడివేడిగా మనం అన్నంలో వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి బోటీ కర్రీ. అండ్ రోటీస్కి కూడా చాలా బాగుంటుందండి. మనం బయటికి వెళ్ళి ఎక్కడో మనం బయట ఎట్లా చేస్తారో ఏమో తెలియదు కదండి. బోటీ కర్రీ అంటేనే మనం కొంచెం భయపడాలి. ఎందుకంటే బయట తినాలంటే మనం ఇంట్లోనే శుభ్రంగా చేసేసుకొని చక్కగా చేసుకొని తినేస్తే గుమగుమలాడే బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఓకేనా, ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.